మంచి ఎండలతో బగబగ మండిపోయే మా నెల్లూరులో వర్షాలు స్టార్ట్ అయిపోయాయి చల్లగా. సో వై నాట్ a DIML vlog on this cool day? So let's get started. Hello everyone, welcome to my channel. Sathimanii welcomes you all. ఎవ్రీడే అర్లీ మార్నింగ్ 6 o'clockకి ఇవి నా మార్నింగ్ సీన్స్. ఒకవేళ నేను నిద్రలేస్తే, బట్ నా మార్నింగ్ టైం 8 o'clockకి నిద్రలేస్తాను నేను. బట్ ఈరోజు మాత్రం 6కి నిద్రలేసాను కాబట్టి ఈ సీన్స్ అన్నీ నేను చూడగలిగాను, క్యాప్చర్ చేయగలిగాను. పర్టిక్యులర్గా ఇది థర్డ్ ట్రైమిస్టర్ టైంలో అర్లీ మార్నింగ్ లేయడం అనేది చాలా పెద్ద టాస్క్. నైట్ అంతా ఒక డిస్టర్బ్డ్ స్లీప్ తర్వాత అర్లీ మార్నింగ్ లేయడం, నిద్ర లేవడం హైలీ ఇంపాసిబుల్. అర్లీ మార్నింగ్ ఫస్ట్ పని బ్రూనోని వాకింగ్ చేయించాలి. సో డాడీ బ్రూనోని వాకింగ్కి తీసుకెళ్ళి ఆ తర్వాత షటిల్కి వెళ్తాడు. ఇంకా అమ్మ అయితే మార్నింగే పనులన్నీ స్టార్ట్ చేసేస్తుంది. ఇల్లు చిమ్ముకోవడము, వంట చేయడము అన్నీ మార్నింగ్ 8 o'clock కంప్లీట్ చేసేసుకుంటుంది. సునీల్ కూడా జిమ్కి వెళ్ళిపోతాడు అర్లీ మార్నింగ్. అమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా అత్త వాళ్ళ ఇల్లు దగ్గరే ఉండడం వల్ల, సో సునీల్ కూడా ఇక్కడికి వస్తూ పోతూ ఉండడం వల్ల నాకైతే మిస్ అయ్యే పరిస్థితి రాలేదన్నమాట. త్రూఅవుట్ మై ప్రెగ్నెన్సీ నేను సునీల్ని మిస్ అయిందే లేదు. సో అదొక మంచి థింగ్ హ్యాపెన్ టు మీ. అండ్ బై ద వే సునీల్ రీసెంట్గా 2 monthsలోనే 10 kilos వరకు వెయిట్ లాస్ అయ్యాడనమాట. సో ఆ వెయిట్ లాస్ ఎలా అయ్యాడు, తన డైట్ ప్లాన్స్, అలాగే వర్కౌట్ ప్లాన్స్, ఏం ఎక్సర్సైజెస్ చేశాడు అవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో నేను మీకు చూపిస్తాను. తనని అడిగి తెలుసుకొని నేను మీకు చెప్తాను. ఈ వెయిట్ లాస్ అవ్వడం వల్ల బాడీ ఫిట్ అవ్వడమే కాదు, హెల్త్ బెటర్ అయింది. ప్లస్ తన లైఫ్ స్టైల్లో కూడా మంచి చేంజెస్ వచ్చి తన లైఫ్ స్టైల్ కూడా బెటర్ అయిందనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ వీడియో చేస్తాను. అండ్ ఆషాఢం వచ్చేసింది కాబట్టి వీళ్ళు గోరింటాకు మీద పడ్డారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిదంటారు కదా, అందుకని గోరింటాకు పెట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి అమ్మ లంచ్ కోసం ప్రిపరేషన్స్ చేస్తుంది, పుదీనా వెజ్ పలావ్ కోసం. సో ఈ వ్లాగ్లో నేను పుదీనా వెజ్ పలావ్ రెసిపీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే అమ్మ ఈ వెజ్ పలావ్ కోసం కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ నీట్గా కడిగి పీల్ ఆఫ్ చేసుకొని అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటుంది. We are going to eat all this today. ఈ రెసిపీలో మనకి ఆలు, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, టమాటా, పుదీనా, కొత్తిమీర, ఇంకా ఈ స్పైసెస్ లవంగము, చెక్క, మొగ్గ అవన్నీ, ఇంకా కావాలంటే పీస్ ఇవి కూడా వేసుకోవచ్చు, జీడిపప్పులు కూడా. సో ఇదొక సూపర్ హెల్దీ రెసిపీ. కోసం ఫస్ట్ ఒక మిక్సీలోకి కొన్ని మిర్చి, అలాగే పుదీనా, కొంచెం కొత్తిమీర కడిగి పెట్టుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకోవాలి. వెజిటబుల్స్ని మనం కుక్ చేసుకునే ముందు బియ్యం నానబెట్టేసుకుంటే ఈ టైంలో నానిపోతూ ఉంటాయి అన్నమాట. మా మమ్మీ 2 గ్లాసులు బియ్యం వేసుకొని దానికి సరిపడా ఎసరేసుకొని అందులో నానబెట్టేసింది. ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం వేసుకోవాల్సిన స్పైసెస్ ఏవైతే ఉంటాయో చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, జీడిపప్పులు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కొంచెం ఒక 2-3 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. దాని తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ అన్నీ మనకి ఏ వెజిటబుల్స్ కావాలంటే ఆ వెజిటబుల్స్ ఇందులో వేసుకోవచ్చు అన్నమాట. ఇవే కాదు ఇంకా ఏవైనా వెజిటబుల్స్ కావాలన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ వెజిటబుల్స్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత
ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంటుంది కదా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన అంతా పోయేంత వరకు దాన్ని మగ్గించుకోవాలన్నమాట బాగా. మిగతా వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఎందుకంటే టమాటా త్వరగా మగ్గిపోతుంది కాబట్టి, మిగతా వెజిటబుల్స్ తక్కువ లేట్ అవుతుంది కొంచెం మగ్గడానికి, కాబట్టి అవి కొంచెం లేట్గా వేసుకున్న తర్వాత ఉప్పు, కారము సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి, కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో కావాల్సిన స్పైసెస్, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలన్నమాట. అవి మన చాయిస్, ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. జీలకర్ర పొడి వేసుకుంటారు కొంతమంది. సో అలా స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత నాకు మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యం ఉంది కదా, ఆ బియ్యాన్ని ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఆ వాటర్ని కూడా కరెక్ట్గా ఎసురు పోసుకొని కుక్కర్ మూత పెట్టేస్తే వెజ్ పలావ్ చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. మా మమ్మీ ఇందులో కొంచెం ఎక్స్ట్రా ఏం యాడ్ చేసింది అంటే కొంచెం నిమ్మకాయ, అలాగే కొంచెం ఘీ కూడా యాడ్ చేసింది. లాస్ట్ ఒకసారి టేస్ట్ చూసుకొని ఇంకేమైనా సరిపోకపోతే మనం యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసేయడమే. ఇవన్నీ వేసుకున్న తర్వాత గ్యాస్ అయిపోద్ది. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే పక్కింటికి వెళ్ళి ఉడకబెట్టుకోవాలి. సో ఎనీహౌ మా పలావ్ అయితే రెడీ అయింది. వేడి వేడిగా ఈ వెజ్ పులావ్ని చికెన్తో పాటు కలిపి కుమ్మేసాం మేము. ప్రెగ్నెన్సీలో ఫుడ్ క్రేవింగ్స్ అనేది చాలా కామన్ కదా. నాకు ఏ క్రేవింగ్స్ ఉండేదో ఒకసారి గెస్ చేయండి. నాకైతే ఎక్కువగా వెజిటేబుల్స్ తినాలనే కోరిక ఉండేదన్నమాట. సో త్రూఅవుట్ మై ప్రెగ్నెన్సీ నాకు వెజిటేబుల్స్, హెల్దీ ఫ్రూట్స్, ఇలాంటి హెల్దీ ఫుడ్డే క్రేవింగ్స్ ఉండే. సో అదొక మంచి విషయం. సో హియర్ ఐ ఎండ్ దిస్ వ్లాగ్. అండ్ హియర్ ఆఫ్టర్ నేను ఎక్కువగా ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వ్లాగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఎక్కువగా పోస్ట్ చేస్తాను. సో ఎవరైనా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, సతీమణి అని ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.